కృష్ణయ్య గారు, గత 10 ఏళ్ల రాజకీయ చరిత్రలో మీరు 4 పార్టీలు మారారు. రాహుల్ గాంధీ గారు స్వయాన ఇంటికే బీఫారం పంపించాడు ఆయన. అంటే బీసీల గొంతు వినిపిస్తాను పార్లమెంట్లో చెప్పారు కదా, ఎందుకు వినిపించలేకపోయారు? కానీ ఆ తర్వాత వైసీపీ వైపు ఎందుకు వెళ్ళారు? వైసీపీ మిమ్మల్ని ఎందుకు పిలిచింది? సమయం ఇవ్వడం లేదు రాజ్యసభ. అంటే బీజేపీ బీసీలకు ఏ విధంగా మేలు చేస్తారు మీరు అనుకుంటారు? తెలంగాణలో ఈటెల రాజేందర్ లాంటి బీసీ నేతలకు చెక్ పెట్టడానికి మిమ్మల్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తున్న ఒక ఆరోపణ ఉంది. రేపు మీరు బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్ళిన తర్వాత మీ ఎజెండాలోని 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇప్పుడు క్యాస్ట్ అనేది భారతీయ రాజకీయాల్లో చాలా ఓపెన్ ఫ్యాక్ట్. సమాజంలో ఆ భావనను తొలగించడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నం చేయలేదు. రాజకీయాలు వచ్చిన తర్వాత కొంత డైల్యూట్ అయ్యారనే ఆరోపణ ఉంది. దాని విషయం లోపల ఇప్పటికే ప్రధానమంత్రికి 4 సార్లు రిప్రజెంట్ చేసినాం.